మిమ్మల్ని ఏ రోజు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగల, ఒకే ఒక్క మాట, భారత్ మాతాకి జై. మీరు ఇచ్చే కామెంట్ మాకు కొండంత బలం. కాబట్టి కనీసం మినిమం 1000 కామెంట్లు టార్గెట్. దయచేసి పైన చూడండి ఎన్ని కామెంట్లు ఉన్నాయో. తక్కువ ఉంటే ఖచ్చితంగా 1000 అయ్యేదాకా కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై, ఇది ఒక్కటే అడుగుతున్నాను. యూట్యూబ్ మొత్తం మీద ఎవరు కూడా మేము సబ్స్క్రైబ్ చేసుకోవద్దని అనరు, కానీ మేము అంటున్నాం మాకు సబ్స్క్రిప్షన్ వద్దు, కేవలం భారత్ మాతాకి జై. ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యొక్క పుణ్యం అని చెప్పేసి మొత్తం భారతదేశం అంతా కూడా 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 2020 ఆగస్టు ప్రాంతంలో గల్వాన్లో జరిగినటువంటి ఘర్షణల యొక్క చరిత్రను మళ్ళీ తవ్వి తోడి మళ్ళీ చదవాల్సినటువంటి పరిస్థితికి వచ్చాం. గల్వాన్లో చైనా మన మీద దాడి చేసింది. మనం కట్టినటువంటి దార్బుక్ షోక్ దౌలత్ ప్రాంతం మొత్తాన్ని కూడా రోడ్డు నిర్మాణం కావడంతో రెచ్చిపోయినటువంటి చైనా, భారతదేశం పకడ్బందీగా బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం నచ్చనటువంటి చైనా గల్వాన్లో మన మీద దాడి చేసింది. దాంట్లో కల్నల్ సంతోష్ బాబు మరొక 19 మంది మన జవాన్లు చనిపోవడం జరిగింది. దాదాపు మనం కూడా ప్రతిదాడి చేసాం. దాని మీద కూడా దాదాపు చైనీస్ సోల్జర్స్ చనిపోయినట్టుగా వార్తలు అయితే చనిపోయినట్టుగా 5 మంది చనిపోలేదని చైనా చెప్తోంది. కానీ సుమాదుల లెక్క, చనిపోయిన లెక్క, పెన్షన్ లెక్క ఇవన్నీ చూసుకుంటే దాదాపు వేరే ఫిగర్ బయటకు వస్తుంది. చైనా మొదటి నుంచి అంతే చెప్తుంది అంటారు. సో కథ అక్కడితో ఆగిపోలేదు. వాస్తవానికి గల్వాన్ సంఘటన జరిగినటువంటి సమయంలో ఏం జరిగింది? ఈ మొత్తం పోరాటము దక్షిణ లడాఖ్లో ఉన్నటువంటి 134 కిలోమీటర్ల పొడవైనటువంటి పనాంగ్ సౌ అనేటువంటి ఒక చెరువు విషయంలో జరిగింది. చెరువు చుట్టూ జరిగింది వాస్తవానికి వ్యవహారం. సో అంటే చెరువు, పంగాంగ్ చెరువు అని అర్థం. సో అంటే చెరువు 134 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ వాలుగా ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో దీంట్లో ఒక 40 కిలోమీటర్లు భారత్ ఆధీనంలో ఉంది. 62 సమయంలో మనం చైనా కోల్పోయాం అది. సో ఇట్లా కోల్పోవడం జరిగింది అప్పట్లో. అయితే ఈ చెరువుకి ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండలు ఒక 8 చోట్ల వేళ్ళు పొంచుకొచ్చినట్టుగా వీటిని చెరువులోకి చొచ్చుకొస్తే వీటిని ఫింగర్స్ అని పిలుస్తారు. ఫింగర్ 1 నుంచి ఫింగర్ 8 వరకు కూడా ఉంటాయి. మామూలుగా అరేంజ్మెంట్ ప్రకారం ఏంటంటే మనం 8వ ఫింగర్ వరకు వెళ్ళి పెట్రోలింగ్ చేసుకోవచ్చు. చైనా 4వ నెంబర్ ఫింగర్ వరకు వచ్చి పెట్రోలింగ్ చేసుకోవచ్చు. స్థిరమైనటువంటి సరిహద్దు రేఖ అక్కడ లేదు కాబట్టి వాళ్ళు 8 ఫింగర్ దాకా రావచ్చు. అంటే మనం 8 వాళ్ళు 4 వరకు రావచ్చు. వాళ్ళు 4th ఫింగర్ వరకు వచ్చి ఆక్యుపై చేసుకుని మనల్ని రానివ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ జరిగినటువంటి ఘర్షణే గల్వాన్ ఘర్షణ అంటారు. సో ఈ సమయంలో మనకి దాదాపు నెలల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. మన సైన్యము చైనా సైన్యము ఎదురెదురుగా ఉన్నాయి. ఈ ప్రతిష్టంభను తొలగించేందుకు, చైనా మీద మనం పైచేయి సాధించేందుకు భారతదేశము దాదాపుగా ఈ మొత్తం ఈ లేక్ ఏదైతే ఉందో, పంగాల్సో సరస్సు ఏదైతే ఉందో దాని దక్షిణ భాగంలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఒక డేరింగ్ ఆపరేషన్ నిర్వహించాం. అది ఈ పర్వతం మొత్తానికి కైలాష్ రేంజ్ అని పిలుస్తారు. ఈ కైలాష్ రేంజ్ వాస్తవానికి 12,000 నుంచి 15,000 అడుగుల ఎత్తైనటువంటి కొండలు ఇవి, మంచు కొండలు. -60 డిగ్రీస్ 40 డిగ్రీస్ ఇట్లాంటి టెంపరేచర్ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయి. వాటికి రకాల పేర్లు ఉన్నాయి. ముక్పరి అని ఒకటి ఉంది, రిజాంగ్లా ఉంది, రిచింగ్లా ఉంది, మదర్ హిల్ అని ఒకటి ఉంది. సో ఏవైతే ఈ మౌంటైన్ ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ మెరుపు యాక్షన్ని ఇండియన్ ఆర్మీ చేసింది. అక్కడ వైకే జోషి నాయకత్వంలో లెఫ్టినెంట్ జనరల్ అయినప్పుడు ఆయన నాయకత్వంలో కైలాష్ రేంజ్లో ఉన్నటువంటి ఇందాక చెప్పిన ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో అక్కడ అవన్నీ ఆక్యుపై చేసుకుంది ఇండియా. చేసుకోవడమే కాకుండా కైలాష్ రేంజ్ ఏదైతే ఉందో కైలాష్ రేంజ్కి తూర్పున ఇంకొక చిన్న చెరువు ఉంది. దాని పేరు స్పాంగూర్ చెరువు. సో అంటే చెరువు అనుకున్నాం ఇందాక. ఇక్కడ ఇంకొక గ్రామం ఉంటుంది దాని పక్కన, సుసూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది స్పాంగూర్కి పక్కన. మన లడాక్ యొక్క రాజధాని అయినటువంటి లేదాకా వెళ్ళొచ్చు. వెళ్ళే మార్గంలో ఈ గ్రామం ఉంటుంది. కైలాష్ రేంజ్ని ఆక్యుపై చేసుకోవడం ద్వారా స్పాంగూర్ లేక్ మీద మనం ఆధిపత్యాన్ని సాధించడం జరిగింది అప్పట్లో. ఈ స్పాంగూర్ లేక్ దగ్గర ఈ పర్వత ఒకసారిగా 4-5 కిలోమీటర్ల పర్వతాలు గ్యాప్ ఉంటుంది. స్పాంగూర్ గ్యాప్ అంటారు దీన్ని. మ్యాప్లో చూస్తే అంత అర్థమవుతుంది. సో కొండ ప్రాంతం అంతా కూడా వెళ్ళి స్పాంగూర్ గ్యాప్ మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించుకోవడంతో అటువైపు ఉన్నటువంటి చైనాకు సంబంధించిన క్యాంప్స్ కానీ, వాళ్ళ స్థావరాలు కానీ, వాళ్ళ ఆయుధాలు కానీ, వాళ్ళ రోడ్లు కానీ వీటన్నిటి మీద దాడి చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉంటుంది. నిజానికి అక్కడ స్పాంగూర్ నుంచే చైనాకు సంబంధించినటువంటి హైవే నెంబర్ 290 ఇది టిబెట్లోని లాసా నుంచి చైనాలోని షింగ్జియాంగ్ రాష్ట్రం కాస్గర్ వరకు వెళ్తుంది. సో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా మనం డామినేట్ చేయడానికి వీలు కలుగుతుంది. పర్యవసానంగా చైనా చాలా పెద్ద దెబ్బతినింది. చైనా కూడా ట్యాంకర్లు అవి తీసుకొచ్చింది. కానీ ఇదే టైంలో మన యాక్షన్ ఎలా ఉండాలన్న విషయంలో రకరకాల డిస్కషన్ జరిగాయి. ప్రభుత్వం వైకే జోషి నాయకత్వంలో జరిగినటువంటి ఆపరేషన్ని మనం ఈ స్పాంగూర్ గ్యాప్ని 2 వైపు ఉన్నటువంటి ఈ హిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మదర్ హిల్స్ అని చెప్పుకున్నాం కదా, వీటన్నిటి మీద ఆధిపత్యాన్ని సాధించిన విషయాన్ని చెప్పి ఎత్తుగడ ఎట్లా ఉండాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సంప్రదించారు. ఇది టాక్టిక్కి సంబంధించినటువంటి విషయం. వ్యూహము, స్ట్రాటజీ వేరు, టాక్టిక్ వేరు.
స్థానికంగా అవలంబించాల్సినటువంటి విధానం వేరుగా ఉంటుంది. సో కాబట్టి ఈ టాక్టిక్ ఏంటి అనేది నిర్ణయించడం అనేది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న మీకు ఏది బాగుంటుంది అనిపిస్తే అదే చేయండి అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. సో దీన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత 2020లో చైనా వెనక్కి తగ్గడమే కాకుండా కమాండర్ల సమావేశంలో కూడా అడుగు వెనక్కి వేసింది చైనా. దాని తర్వాత నుంచే గల్వాన్లోని ప్రతిష్టంభను మనం తొలగించగలిగాము, ఆధిపత్యాన్ని సాధించగలిగాము, చైనా సైన్యం వెనక్కి వెళ్ళడము, ఇదివరకు ఎన్నడూ మనం వెళ్ళినటువంటి ఏరియాలో పెట్రోలింగ్ చేయగలడం, ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్ ద్వారా సాధ్యమైంది మనకి. ఈ ఆపరేషన్లో ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. వాస్తవానికి ఆ ప్రాంతము, ఆ కొండలు, ఆ పరిస్థితులు వీటిని అధ్యయనం చేసుకుని స్థానికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టాక్టికల్ అంశాలని టాక్టికల్గా స్థానికంగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు తప్ప ప్రధానమంత్రిగా ఎవరున్నా సరే, మన్మోహన్ సింగ్ ఉన్నా సరే, మోడీ ఉన్నా సరే తీసుకోవడం అనేది అలాంటి టైంలో అసాధ్యం కదా అని అవతల వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి రాహుల్ గాంధీకి వస్తున్నటువంటి దెబ్బ. ఈ రకంగా రాహుల్ గాంధీ ఇండైరెక్ట్గా అడ్డంగా దొరికిపడి విత్ ప్రూఫ్స్ అంటూ కూడా ఎద్దేవా చేస్తుంది బీజేపీ.